ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ సూర్యకుమారినండి. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. అయితే మన మాఘపురాణం అనేటువంటిది వీడియో తీసి పెడుతున్నాను కదండి. రెండో అధ్యాయమైనటువంటిది 31వ తారీఖు శుక్రవారం వచ్చింది. రెండో అధ్యాయం మాఘమాసం రెండో రోజు అనమాట అండి. ఆ రెండో రోజు యొక్క పురాణ కాలక్షేపాన్ని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. అయితే కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ రెండో రోజు పురాణాన్ని ఏ విధంగా జరిగింది ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అయితే వశిష్ఠుల వారు మార్కండేయ మార్కండేయుని యొక్క వృత్తాంతం అంటే చరిత్ర అని కూడా చెప్పచ్చు. అదనమాట. శివలింగాకార వృత్తాంతం అంటే శివలింగం ఏ విధంగా ఏర్పడింది ఏమిటి అనేటువంటి దానిని వివరించిన తర్వాత ఇంకనూ వినవలనని కుతూహలపడడం అంటే తెలుసుకోవాలనేటువంటి కోరికతోటి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించాను. దిలీప్ మహారాజు ఈ విధంగా అంటే ఇక్ష్వాకు వంశం అయినటువంటి దిలీప్ మహారాజు సుదీక్షణాదేవిది అనమాట అండి. తర్వాత వాళ్ళ పుత్ర సంతానం కోసము కామధేనుని పూజించడం ఇవన్నీను. అలాగే మనకి దశరథ మహారాజు, తర్వాత శ్రీరామచంద్రుడు, వీళ్ళ యొక్క వంశం అనమాట అండి. ఈ విధంగా ప్రశ్నించాటండి. ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలేనని కోరిక ఉదయించుట అంటే పుట్టుట అని అర్థం అనమాట అండి. నాకు ఇంకా తెలుసుకోవాలనే కోరిక పుట్టింది అని చెప్పాను. గాన సెలవివ్వండి అని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగారు. ఈ విధంగా వశిష్ఠుడు చెప్తున్నట్టనమాట అండి. మున్ను పార్వతీదేవికి శివుడును అంటే ఇంతకు ముందర పార్వతీదేవికి శివుడు చెప్పాడు. అలాగే నారదునకు బ్రహ్మయు, నారద మహర్షికి బ్రహ్మ చెప్పటం జరిగిందనమాట అండి. మాఘమాస మహత్యం గురించి చెప్పి ఉన్నారు. గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించేదను వినుము అని చెప్పటం జరిగింది. ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపము అంటే దగ్గరలో అనమాట అండి. ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున లోక జననీయగు పార్వతీదేవి వచ్చి అంటే లోకాలన్నింటికి తల్లి, జనని అంటే తల్లి కదండి. ఆ పార్వతీదేవి వచ్చిందిటండి. భర్త పాదాలకు నమస్కరించి, స్వామి మీ వలన అనేక పుణ్య విషయాలను తెలుసుకుంటేని అనేకమైనటువంటి పుణ్య విషయాలను తెలుసుకోగలిగాను. కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలెననేది కోరిక ఉన్నది. కాన ఈ ఏకాంత సమయం క్షేత్రమహిమలను వివరింప ప్రార్థించుచున్నదాన అని వేడుకొనగా పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను. దేవి నీ తప్పక తీర్చేదను, శ్రద్ధగా విను. అంటే మన అశ్రద్ధ దేనికి పనికిరాదండి. మనం ఒక పనిని చేయుచున్నా, ఒకటి చదువుకుంటున్నా, వింటున్నా ఇటువంటి సమయంలో శ్రద్ధను కనబరచాలని చెప్పటం అనమాట అండి. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడు అగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అంటే మనం మరణించిన తర్వాత మోక్షాన్ని కూడా పొందటానికి అవకాశం ఉంది అని చెప్పటం అనమాట. అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగక్షేత్రమందే నరుడు స్నానం ఆచరించినచో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. ఏ మానవుడు అయితే ప్రయాగలో స్నానం చేస్తాడో అతనికి వైకుంఠం అనేటువంటిది ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. అంతేకాదు జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట మనము తటాకమునందు కానీ లేకున్నను కడకు గోపాదం ఉన్నంత వరకు ఉన్న చోటను ప్రాతకాలం చేసిన స్నానము గొప్ప ఫలమునిచ్చుటేగాక సమస్త పాపములను విడిపోవును. మనకి మంచి ఫలితమే ఇవ్వటం కాకుండా పాపాలు అనేటువంటిది కూడా విడిపోతుందిటండి. రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోతాము. మూడవ నాటి స్నానం వలన విష్ణు సందర్శనము కలుగును. సందర్శనము అంటే చూడటం అనమాట అండి. అటువంటిది కలుగుతుందిటండి. మాఘమాసమందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల
ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు. అంటే ఇంకా వేరే జన్మలు అనేటువంటిది ఉండదుటండి. దేవి మాఘమాస స్నాన ఫలం ఇంతింతయని చెప్పజాలను. ఇంత ఇంత అని చెప్పలేముటండి. అంటే అంత ఫలాన్ని ఇస్తుంది అని చెప్పడం అనమాట అండి. మాఘమాసమునందు భాస్కరుడు అంటే సూర్యుడు అనమాట అండి మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా, అనగా నది కావచ్చు, చెరువు కావచ్చు, తటాకం కావచ్చు, ఏదైతే అది నుయ్యి కావచ్చు, ఏదైనా సరే ప్రాతకాలంలో స్నానమాచరించి సూర్యభగవానునికి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మాలు చేసి శివాలయమును కానీ విష్ణాలయమును కానీ దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునికి వచ్చు పుణ్యఫలము ఇంతంత కాదు అంటే ఎంతయో ఫలముంది. ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక అంటే అనారోగ్య కారణం చేత కానీ, వయసు మీద పడటం వలన కానీ, నడవలేనటువంటి ఉండడం వల్ల కానీ మనము ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో కనుకను ఉన్నట్టయితే మనము స్నానము చేసిన అతన్ని కనుకను చూచిన శ్రీహరి దర్శనమును చేసినచో అతడు ఎట్టి కష్టంలో అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. అంటే మేఘము కారు మబ్బులు పడుతుందండి, మళ్ళా ఆ మబ్బులన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి. అలాగే మన కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతాయి, విముక్తి అయిపోతుంది అని చెప్పడం అనమాట. ఎవరైనాను తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందు ఉండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము లభించును. అదియునుగాక మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయంపున మాఘ పురాణమును చదివి విష్ణు మందిరమును కానీ శివాలయమును కానీ దీపము వెలిగించి ప్రసాదము సేవించినడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికీ కలుగదు. అంటే మరలా పుట్టడం చావటం అనేటువంటిది ఉండదు. ఇటుల ఒక్క పురుషులే గాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తర్వాత మరలా ఘోరపాపములు చేసి మరణానంతరము రౌరవాది నరకబాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమునందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము గదా. అంటే మనం రౌరవాది నరకాలనేటువంటిది అనుభవించటం కంటే ఇలా చేసి మనము మోక్షాన్ని పొందటం అనేటువంటిది మంచిది కదా. శ్రేయస్కరము అంటే మంచి. ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించును అటువాడు అనుభవించు నరక బాధల గురించి వివరించేదను. సావధానముగా ఆలకింపము. తృణీకరించుట అంటే త్రోసిపుచ్చుట అండి. అలా త్రోసిపుచ్చిన వాడు రౌరవాది నరకాలు అనుభవిస్తాటని. ఆ నరక బాధలు ఎలా ఉంటాయో సావధానముగా విను అంటే శ్రద్ధగా ఆలకించుము, శ్రద్ధగా వినుము అని అర్థం అండి. నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున నదీ స్నానమును కానీ జపము కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానాది పుణ్య కర్మములు కానీ చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలను అనుభవించుచు కుంభీనసమను నరకమను పడద్రోయబడును. అంటే అటువంటి నరకంలో పడద్రోయబడుతాటని. అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును, సలసలా కాగు తైలములో పడవేయబడును. తైలము అంటే నూనె అనమాట అండి. భయకరులకు యమకింకురులచే పీడింపబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయును అట్టి ఉత్తమ స్త్రీ 5వ తనముతో వర్ధిల్లి ఇహమందు పరమందును సర్వసుఖములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు ఏ స్త్రీ అటులు చేయదో అట్టి స్త్రీ ముఖము చూచినంతనే సకల దోషములు కలుగుటియేగాక ఆమె పంది కుక్క జన్మలనెత్తి హీనస్థితి నొందును. మాస స్నానమునకు వయపరిమితి లేదు. అంటే వయస్సు ఇంత వయసు ఉండాలి అంత వయసు ఉండాలనేటువంటి పరిమితి ఏమీ లేదనమాట అండి. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను ఏ ఆశ్రమము వారైనను అంటే వర్ణాశ్రమాలు ఉన్నాయి కదండి, 4 వర్ణముల వారు అనమాట అండి. ఏ కులము వారైనను కూడా మాఘ స్నానం ఆచరించవచ్చును. ఈ కులము ఆ కులము లేదు. మన ఎవ్వరికి
మనకు తెలుసున్న వాళ్ళు కాపులు ఉండొచ్చు, చెట్టి బల్జీలు ఉండొచ్చు, చాకలి వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఈ స్నాన ఫలమి ఇంత గొప్పది అని చెప్పి వాళ్ళ చేత కూడా స్నానాన్ని చేపించవచ్చు అనమాట అండి. ఈ మాసమంతయు కడునిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. అంటే శ్రేయస్సు అంటే అర్థం ఏమిటండి? మంచిని చేకూర్చేటువంటిది అని అర్థం అనమాట అండి. పార్వతి దుష్ట సాహసము చేసేవారు అంటే చెడ్డ స్నేహాలు చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణమును దొంగిలించినవారు. సువర్ణము అంటే తెలుసు కదండి, బంగారం అది దొంగిలి, గురు భార్యతో సుఖించినవారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింస చేయువారు, మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించినడలా వారి సమస్త పాపములు నశించుటేగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. అదేంటండి ఇన్ని పాపాలు చేశాడు, ఇన్ని చేస్తున్నాడు కదంటే మనం ఒకటి గ్రహించాలి. ఇలా చేస్తున్న వాళ్ళలో మార్పు వచ్చి ఆ తప్పుడు పనులు అనేటువంటిది చేయటం మానేయవచ్చండి. అలా మానేసిన తర్వాత వాళ్ళలో ఒక రకమైన ప్రేరణ కలగటం అనేటువంటిది జరుగుతుందండి. అప్పుడే భగవంతుడు కాపాడుతాడు. అంతేకాని నువ్వు తప్పులు చేస్తూ ఉండు, నేను నిన్ను రక్షిస్తానని అర్థం కాదండి. మన అన్వయించుకోవడంలో ఉంటుందన్నమాట అండి. కాబట్టి మరియు కులభ్రష్టుడైన వాడును కించిత్ మాత్రమై నన్ను దాన ధర్మములు చేయని వాడును, కించిత్ అంటే కొద్దిగానైనా దాన ధర్మాలు చేయటువంటి వాడు, ఇతరులను వంచించి వారి వద్ద ధనం అపహరించిన వాడును అంటే మోసం చేయటం అనమాట. అసత్యమాడి ప్రొద్దు గడుపువాడును, మిత్రద్రోహి అంటే స్నేహితుల యొక్క ద్రోహం చేసేవాడు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించేవాడును, సదా వ్యభిచార గృహములతో తిరిగి తాలిగట్టిని ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, భక్తితో ఉన్న వాళ్ళని ఎగతాళి చేసి దేవుడు వచ్చాడా, మిమ్మల్ని కాపాడుతాడా, ఇలా ఎగతాళి చేస్తూ ఉంటారండి. అటువంటి వాళ్ళు గర్వము కలవాడై తానే గొప్పవాడు నని అహంభావంతో, అంటే నా అంతటి గొప్పవాడు లేడు అనేటువంటి అహంభావంతో దైవ కార్యములను ధర్మకార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములు, దంపతులు అంటే తెలుసు కదండి, భార్యాభర్తలకు మనస్పర్ధలు వచ్చేటట్లుగా చేయటం అనమాట అండి. సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, కొంతమంది చూడండి గుడిసెలు అవి అంటించేస్తూ ఉంటారు, చెడు పనులను ప్రేరేపించువాడును, ఈ విధమైన పాపకర్మలు చేయువారులు సైతము ఎట్టి ప్రాయచిత్తములు జరుపకనే మాఘమాసమందు స్నానం చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవి ఇంకను దీని మహత్యముని వివరించదని వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించుచువాడు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసినలా వారికి ఉన్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను. అలాగుని చేసినచో సత్ఫలితములు కలుగును. అంటే సూర్యుడు ఉదయిస్తూ ఉండగా చేసే స్నానానికి ఇంత అంత అని చెప్పలేమన్నమాట అండి. సూర్యుడు ఉదయిస్తున్నాడు అనగానే స్నానం చేసేయాలన్నమాట అండి. అదనమాట. ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును అంటే ఆ దోషాలన్నీ పోతాయి. పరిశుద్ధుడగును అంటే పాపాలు పోతే ఇంకేముంటుందండి, అంతా మంచి కదా. ఆ విధంగా పరిశుద్ధుడు అవుతాడు. అతడు పరమపదము చేరుటకు అర్హుడగును అంటే దేవలోకానికి వెళ్ళటానికి అర్హుడవుతాడు. శాంభవి 12 మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. అంటే మనకి సంవత్సరానికి 12 మాసాలు, ఆ 12 మాసాలు మిక్కిలి ప్రశస్తమైనది అంటే గొప్పదైనది మాఘమాసం అన్నమాట అండి. కాబట్టి సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అంటే అన్ని దేవతలోని శ్రీమన్నారాయణ. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది, వేదమే మనం ప్రధానంగా అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైనది అనుకుంటచే ఆ మాసమందు ఆచరించేది ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలిగా ఉన్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించుబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగానున్నవారు, చలిలో చన్నీళ్ళు స్నానము చేయలేని వారు కానీ అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలి కాగనిచ్చి తర్వాత స్నానం చేయించినలా
కూడా ఆ స్నాన ఫలమును పొందగలరు. చలి కాగిన వారు స్నానము చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచి అయిన ఒక వేద బ్రాహ్మణునికి వస్త్రదానం చేసిన ఎడల శుభ ఫలితములు కలుగును. ఈ విధముగా ఆచరించేడు వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యలను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించినట్లు ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కానీ వైశ్యునికి కానీ క్షత్రియునికి కానీ శూద్రునికి కానీ మాఘమాస స్నానము చేయుమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోవుటయే అడ్డంకులను ఉండవు. మాఘమాస స్నానములు చేసిన వారిని కానీ చేయలేని వారికి కానీ ప్రోత్సహించు వారులను కానీ చూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధములు కలుగుటియే కాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుగుని తలపై నీళ్లు జల్లుకుని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుట గాని వినుట గాని చేసిన ఎడల జన్మాంతమున విష్ణులోకమునకు పొందుదురు. పాపము దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యం ఏదియునూ లేదు. మాఘమాసము వలన కలుగు ఫలితం ఎటువంటిదనగా 100 అశ్వమేధయాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చిన ఎంతటి పుణ్యం ఫలము కలుగునో మాఘమాస స్నానము చేసిన అంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయు ఒక కడు నిష్ఠతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించి తిని గాన నే చెప్పిన రీతిని ఆచరించుట అందరికీ శుభప్రదము. ఈ విధంగా శంకరుడు పార్వతీదేవికి ఉపదేశించడం జరిగింది. ఇందులో సారాంశం ఏమిటంటే అండి, నీతి నిజాయితీగా ఉండాలి, ధర్మాన్ని ఆచరించాలి, చేతకానప్పుడు భగవన్నామస్మరణ చేస్తూ మనము ఇతరులని అపహాస్యం చేయకుండా ఉండటము, ఇటువంటివి చేస్తే మనలోని పాపభీతి అనేటువంటి పాపం అనేటువంటి క్షయమైంది, అంటే నశించింది. ఆ తర్వాత భగవంతుని యందు కృపను కలిగి భగవన్నామస్మరణ చేసుకుంటూ కాలక్షేపం చేస్తే మనకి మంచిది జరుగుతుంది. అంటే భగవత్ చింత అంటే అండి బాధపడటం అండి. చింతన అంటే మనము ఒక విషయాన్ని గుర్తు చేసుకొని భగవత్ చింతన అన్నాం అనుకోండి, భగవంతుని యందు ధ్యానం చేయుట అని అర్థం వచ్చేస్తుందని. అలా చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన పురాణాలు ఎప్పుడైనా సరే మంచిని ప్రబోధిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఈ 2వ రోజు మాఘ పురాణం అనేటువంటిది పూర్తి చేయటం జరిగిందండి. ఇందులోని తప్పులు ఉంటే ఒప్పులుగా భావించి పెద్ద మనసుతోటి ఆశీర్వదించండి. అంతేకాదు ఈ యొక్క ఫలము పరమేశ్వరార్పణమస్తు. ఇందులో పరమేశ్వరునికి అర్పించటం జరిగింది. ఏ దోషమునను పరమేశ్వరుడు స్వీకరిస్తాడు, మనకి శుభ ఫలితాన్ని ఇవ్వటం జరుగుతుందండి. మరి ఈ యొక్క వీడియోని చూసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. కొన్ని ఈ మాఘ పురాణంలో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు, కొంచెం తక్కువ సమయం పట్టవచ్చు. ఆదరణతోటి ఆదరించి నన్ను ఎంకరేజ్ చేయగలుగుతారని భావిస్తున్నానండి. మరి అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వే జన సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.